హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం యూనిట్స్. ఈరోజు మనం 2017లో రిలీజ్ అయిన మూవీ ది మిమిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ సౌత్ కొరియాలో ఒకప్పుడు మనిషిని తినే జంతువు ఉంది అని నమ్మే సౌత్ కొరియన్ పీపుల్ ఆధారంగా డైరెక్టర్ హన్ జంగ్ డైరెక్ట్ చేసిన మూవీ. మరి ఇంకెందుకు లేట్, మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేస్తే నైట్ ఒక కపుల్ కార్లో ట్రావెల్ చేస్తూ టెన్షన్గా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా చూసుకోకుండా రోడ్డు మీదకి వచ్చిన కుక్కని గుర్తేస్తారు. ఆ డాగ్ డెడ్ బాడీని కార్ డిక్కీలో పడేస్తారు. అప్పుడే మనకి ఆ పర్సన్ వైఫ్ దెబ్బలతో రక్తం కారుతూ ఆ కార్ డిక్కీలో కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకి కారులో ఉన్న లేడీకి ఆ పర్సన్కి ఇల్లీగల్ అఫైర్ ఉందని అర్థమవుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన వీళ్ళకి ఒక గుహ క్లోజ్ చేసి కనిపిస్తుంది. దాన్ని పగలకొట్టి తన వైఫ్ డెడ్ బాడీని, ఆ డాగ్ డెడ్ బాడీని ఆ గుహ లోపలికి వేసేసి కవర్ చేస్తాడు. సడన్గా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన వైఫ్ వాయిస్ ఆ గుహ నుంచి వినిపించడం స్టార్ట్ అవుతుంది. సీన్ కట్ అయ్యి మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన ఫ్యామిలీని చూపిస్తారు. హీయూన్, మిన్హో వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళకి ఒక కూతురు ఉంటుంది. తన పేరు జూన్హీ. వీళ్ళ ముగ్గురు కలిసి జాంగ్ అనే ఊరికి వస్తారు. జూన్హీ వాళ్ళ అమ్మమ్మకి మెంటల్ కండిషన్ బాగోదు. మెంటల్ కండిషన్ వల్ల తన చిన్నప్పటి ఊరికి వస్తే ఇంప్రూవ్ అవుతుందని హియూన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ ఊరికి వస్తారు. హియూన్ కండిషన్ కూడా అసలు ఏమీ బాగోదు. 5 years బ్యాక్ మిన్హో, హియూన్ వాళ్ళ కొడుకు కూడా మిస్ అవుతాడు. ఎన్ని విధాలుగా ట్రై చేసినా వాళ్ళ కొడుకు దొరకడు. వాళ్ళకి ఇక్కడ రిలాక్స్గా ఉంటుందని, తన కొడుకు గురించి తన వైఫ్ మర్చిపోతుందని మిన్హో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేస్తారు. ఒకరోజు జూన్హీ వాళ్ళ అమ్మమ్మ బయట కూర్చొని ఉంటుంది. తన చనిపోయిన చెల్లి వాయిస్ వినిపిస్తుంది. అది విని భయంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఇద్దరు పిల్లలు వాళ్ళ డాగ్ని వెతుక్కుంటూ మిన్హో వాళ్ళ ఇంటి వైపుకి వస్తారు. అక్కడ ఉన్న ఫారెస్ట్ని చూస్తారు. సడన్గా ఫారెస్ట్లో నుంచి పిల్లలకి వాళ్ళ డాగ్ సౌండ్ వినిపిస్తుంది. ఆ పిల్లలిద్దరూ ఫారెస్ట్లో నుంచి ఆ గుహ దగ్గరికి వెళ్తారు. గుహలో నుంచి ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఆ బ్రిక్స్ని తీసి తొంగి చూస్తే సడన్గా ఎవరో ఆ అమ్మాయిని లోపలికి లాగేస్తారు. కానీ ఎలాగోలా అమ్మాయి బయటికి వచ్చేస్తుంది. పిల్లలిద్దరూ భయపడి మిన్హో, హియూన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఈ గుహ దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ గుహ లోపలికి వెళ్ళి చూస్తూ మిన్హో ఆ గుహ లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. సడన్గా హియూన్కి ఫారెస్ట్లో ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది. హియూన్ ఎంత అడిగినా అమ్మాయి ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. సడన్గా గుహ నుంచి మిన్హో అరిచిన సౌండ్ వినిపిస్తుంది. హియూన్ అమ్మాయిని అక్కడే ఉండమని చెప్పి మిన్హో దగ్గరికి వెళ్తుంది. అప్పుడే వాళ్ళకి మూవీ స్టార్టింగ్లో చూపించిన అమ్మాయి డెడ్ బాడీ కనిపిస్తుంది. మిన్హో, హియూన్ వాళ్ళ ఫ్యామిలీ పోలీసులకి కాల్ చేస్తారు. హియూన్ మళ్ళీ తిరిగి చూస్తే ఆ చిన్న అమ్మాయి ఫారెస్ట్లో కనిపించదు. హియూన్ ఆ అమ్మాయిని వెతకండి అని పోలీసులకి చెప్పి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ వాళ్ళ ఇంటి డోర్ ముందు ఎవరో మిస్టీరియస్గా అమ్మాయి నించొని ఉంటుంది. సడన్గా చూస్తే సేమ్ అదే ఫారెస్ట్లో కనిపించిన అమ్మాయే ఈ అమ్మాయి అని హియూన్ లోపలికి తీసుకుని వస్తుంది. ఆ అమ్మాయి హియూన్ని తన కూతురు జూన్హీ వాయిస్తో అమ్మా అని పిలుస్తుంది. కొన్ని డేస్లోనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళ కూతురులానే ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. హియూన్ ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలు చూసి ఎవరో అమ్మాయిని బాగా బాధ పెట్టారు అనుకొని ఏమనలేక సైలెంట్గానే ఉంటుంది. కొన్ని డేస్లోనే హియూన్కి ఆ అమ్మాయి బాగా క్లోజ్ అవుతుంది. హియూన్ ఆ అమ్మాయికి ఇంత క్లోజ్ అవ్వటం వల్ల మిన్హో అమ్మాయిని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తామని అంటాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయి గురించి వెతుకుతూ ఉంటారు కదా అని చెప్తాడు. కానీ హియూన్ ఇదేమీ పట్టించుకోదు. ఇంకో పక్క డిటెక్టివ్స్ ఆ గుహ కాడ ఉన్న కార్ నెంబర్ ఆధారంగా మూవీ స్టార్టింగ్లో చూపించిన పర్సన్ని ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారు. ఆ పర్సన్కి ఐస్ సరిగ్గా పనిచేయకుండా పోతాయి. సేమ్ ఆ రోజు వినిపించిన వాయిస్ ఇంకా తనకి వినిపిస్తూనే ఉంటాయి. ఆ ఇంట్రోగేషన్ అలా అవ్వంగానే డిటెక్టివ్స్కి ఆ జాంగ్ విలేజ్ గుహ దగ్గర చాలా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయని కనిపెడతారు. అలా మిస్ అయ్యి దొరికిన కొందరు వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళ వాయిస్ వినిపించాయని, వాళ్ళు అందరూ ఎప్పుడో చనిపోయారు కానీ వాళ్ళ వాయిస్ వినిపించి వెళ్ళామని చెప్తారు. ఆ మిస్సింగ్ కేసెస్లో 1980లో దిగిన ఒక ఓల్డ్ మ్యాన్ ఫోటో కనిపిస్తుంది. ఆ ఓల్డ్ మ్యాన్ పక్కనే
ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది. ఆ అమ్మాయినే హీయూన్ తన ఇంట్లో పెంచుకుంటుందని పోలీసులు హీయూన్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు. సీన్ కట్ అయ్యి నెక్స్ట్ మార్నింగ్ జూన్హీ వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఎక్కడ చూసినా కనిపించదు. ఈ ముందు రోజు అసలు ఏం జరిగిందో చూపిస్తారు. అమ్మ రూమ్లో ఉన్న అద్దంలో నుంచి వాళ్ళ సిస్టర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ తనని ఆ గుహ లోపలికి రమ్మని చెప్తూ ఉంటుంది. కానీ బామ్మ ఫస్ట్లో నమ్మదు. కానీ ఆ వాయిస్ ఇంకా వినిపించడం వల్ల బామ్మ ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ సీన్లోకి వస్తే మిన్హో బామ్మ కోసం బామ్మ రూమ్లోకి వస్తాడు. ఆ రూమ్ అద్దంలో మొత్తానికి స్టిక్కర్ వేసి ఉంటుంది. అది రిమూవ్ చేసి చూస్తే ఒక చిన్న అమ్మాయి చేతి మచ్చలు కనిపిస్తాయి. అది చూసిన మిన్హో ఫారెస్ట్లో చూసిన అమ్మాయి మీద డౌట్ వచ్చి తన దగ్గరికి వెళ్ళి బామ్మ ఎక్కడుందో నీకు తెలుసు కదా, ఎక్కడ ఉందో చూపి అని చెప్తాడు. సీన్ కట్ అయ్యి హీయూన్ తన హస్బెండ్ వాళ్ళ అమ్మ కనిపించట్లేదని వాళ్ళ పక్కింటికి వెళ్ళి ఆ హౌస్లో ఉంటున్న బ్లైండ్ లేడీ దగ్గరికి వెళ్తుంది. ఆ బ్లైండ్ లేడీ మీకు చాలా ప్రమాదం ఉంది, అసలు 1980లో ఏం జరిగిందో పూర్తిగా హీయూన్కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. 1980 ఇదే ఊర్లో ఒక తండ్రి కూతురు ఉండేవారు. అమ్మాయి వాళ్ళ నాన్న నెగిటివ్ ఎనర్జీ కోసం పూజలు చేస్తూ ఉండేవారు. మనిషిని తినే జంతువు జాంగ్సన్ టైగర్ అని పేరు పెట్టారు ఈ ఊరి వాళ్ళు. అయితే ఆ జాంగ్సన్ టైగర్ పవర్స్ మొత్తం తనకి తెప్పించుకోవడం కోసం ఆ జంతువుకి మనుషుల్ని బలి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. వాడు పూర్తిగా ఒక రాక్షసుల్లాగా మారిపోయి పూర్తి పవర్స్ కోసం వాడి కన్న కూతురునే ఆ జంతువుకి బలి ఇచ్చాడు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మనుషులకి ఇష్టమైన వారు చనిపోతే వాళ్ళ వాయిస్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గుహ దగ్గరికి రప్పించి చంపేస్తూ ఉండేవారు అని చెప్తూ ఉంటుంది ఆ బ్లైండ్ ఉమెన్. ఆ బ్లైండ్ ఉమెన్ ఆ చిన్న పిల్లని అస్సలు నమ్మొద్దు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి దేవుడు బెల్స్ని హీయూన్కి ఇచ్చి ఇంటికి పంపిస్తుంది. సీన్ కట్ అయ్యి హీయూన్ కూతురు జూన్హీని చూపిస్తారు. తను ఒక్కటే ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. సడన్గా అక్కడికి ఆ మంత్రగాడు హీయూన్ వాయిస్తో మాట్లాడి జూన్హీని రూమ్ నుంచి బయటికి తెప్పిస్తాడు. వాడిని చూసిన జూన్హీ భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. సడన్గా అక్కడికి ఆ ఫారెస్ట్ అమ్మాయి వచ్చి తనకి హెల్ప్ చేస్తున్నట్టు తనని సేవ్ చేసి హీయూన్ దగ్గర నమ్మకం తెచ్చుకుంటుంది. ఆ బ్లైండ్ లేడీ ఈ చిన్నపిల్లని ఎంత నమ్మద్దు అని చెప్పినా హీయూన్ ఆ అమ్మాయిని నమ్మేస్తుంది. నెక్స్ట్ డే హీయూన్ తన కూతుర్ని రూమ్లోనే ఉంచి బయటికి రావద్దు అని చెప్పి నేను ఇక్కడికి మళ్ళీ తిరిగి రాకపోతే ఈ డిటెక్టివ్ నెంబర్కి కాల్ చేసి చెప్పు అని చెప్పి ఫారెస్ట్లో దొరికిన అమ్మాయితో మిన్హో దగ్గరికి వెళ్తారు. ఫారెస్ట్లో అమ్మాయి హీయూన్ని ఆ గుహ వైపుకి తీసుకొని వెళ్తుంది. హీయూన్ అమ్మాయి ఇద్దరు గుహ లోపలికి వెళ్తారు. అప్పుడే అక్కడికి ఆ రాక్షసుడు వచ్చేస్తాడు. హీయూన్ తప్పించుకొని ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. అక్కడ తన హస్బెండ్ మిన్హోని చూసి ఇద్దరు జాగ్రత్తగా గుహ నుంచి బయటికి వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయి నన్ను వదిలి వెళ్ళొద్దు అని హీయూన్ని ఆపేస్తుంది. మిన్హో అమ్మాయిని నమ్మొద్దు అనే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది అని చెప్తూ ఉన్న హీయూన్ తల్లి ప్రేమ ఆ అమ్మాయి మాయలో పడిపోయేలా చేస్తుంది. డిటెక్టివ్ గుహ దగ్గరికి వచ్చేసరికి మిన్హో మాత్రమే గుహ బయటికి వస్తాడు. ఆ అమ్మాయి హీయూన్ని తీసుకుని వెళ్తున్నట్టు చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చేయండి. నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ గాయ్స్.